రైస్, చపాతీ, రోటీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ రాజ్మా కర్రీ. గ్రేవీతో సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసారు కదా, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ రాజ్మాల్ని నేను 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకొని అదే వాటర్తో కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి మంచిగా చిట్లనివ్వాలి. ఇప్పుడు అందులో 2 నుంచి 3 పచ్చిమిర్చి అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్లా చేసుకొని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా ప్యూరీలా చేసుకొని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. మీకు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ వాటర్ సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. కుక్ అయింది కదా. గ్రేవీ ఇంకా థిక్గా కావాలి అనుకుంటే కనుక హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే గ్రేవీ దగ్గర పడుతుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని రోటీ, చపాతీ, రైస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది.